దానిలో డౌట్ లేదు. ఇప్పుడు నువ్వు నీ వరకు వస్తే ఇప్పుడు నార్మల్గా నువ్వు బాగా సక్సెస్ఫుల్గా ఎదిగిపోయావు, మీ ఫాదర్ని మదర్ని తెచ్చేసుకున్నావా, ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారా? వాళ్ళకి అసలు ఇక్కడ ఉండడం అస్సలు ఉండలేరు సార్. నేను ఒకరోజు ట్రై చేశాను సార్, తీసుకురావడానికి ట్రై చేస్తే మధ్యాహ్నం వెళ్ళిపోతాం అన్నారు సార్ వాళ్ళు. వాళ్ళకి పాపం ఆ ఊర్లో ఇంటి దగ్గర కూర్చొని ఆ అరుగు మీద కూర్చొని పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుకోవడం, ఇవి బాగా అలవాటు సార్. అందుకని కాసేపు కూడా ఆ రూమ్లో ఉండలేకపోయారు సార్ వాళ్ళు. ఇక్కడేం మనకి ఇరుగు పొరుగు ఉండరు, ఎవడు వాళ్ళ వాడితే ఆ ఇంట్లో ఉంటే వాళ్ళే అంతవరకే సార్. అదే పక్కింటికి వెళ్ళి మాట్లాడేది. వీళ్ళకేంటంటే బయట కూర్చొని ఇప్పుడు పైగా నువ్వు ఇంత సక్సెస్ఫుల్గా నీ గురించే కబుర్లు జరుగుతూ ఉంటాయి నాకు తెలిసి. అంతే సార్, ఏదో ఒకటి వాళ్ళకి సరదాగా ఏమో 1,00,000 కబుర్లు చెప్పుకుంటారు. ఈయన వెళ్ళి బయట బ్రహ్మంగారి మఠం అని ఒకటి ఉంటుంది సార్ మా ఊర్లోనే. ఓకే. ఆ మఠం దగ్గర అరుగు మీద కూర్చుంటూ ఒక 20 మంది కూర్చొని అందరూ హ్యాపీగా జోకులు చెప్పుకుంటూ వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ పొలానికి ఒకసారి వెళ్ళి చూసి వస్తే చాలు, ఆ మోటార్ ఆడుతుందా లేదా. వ్యవసాయం చేస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ మనకు కొనుక్కున్న పొలం కౌలుకి ఇచ్చేసాం సార్, ఎవరొకరు చేస్తుంటారు. వీళ్ళకి కొంచెం వయసు అయిపోయింది కదా సార్ ఇంక ఈ టైంలో. అదేలే, కులదీపకుడివి నువ్వు. ఎందుకంటే ఇది నిజంగా ఒక సినిమా కథ చెప్పాలంటే, ఇదే ఒక సినిమా కథ. ఎందుకంటే నువ్వు అన్ని పోగొట్టుకున్న ఇంటికి మళ్ళీ అన్ని తీసుకెళ్ళి కూడా